నమస్కారం. NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 22,09,318 మంది పరీక్షలు రాయగా 12,36,531 మంది అర్హత సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. రాజస్థాన్ కు చెందిన మహేష్ కుమార్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన ఉత్కర్ష్ కు 2వ ర్యాంకు, మహారాష్ట్రకు చెందిన కృషాంక్ జోషికి 3వ ర్యాంకు వచ్చింది. ఢిల్లీకి చెందిన అవిక అగర్వాల్ కి మహిళల విభాగంలో తొలి ర్యాంకు దక్కింది. నీట్ యూజీ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణకు చెందిన కాకల జీవన్ సాయి కుమార్ కు 18వ ర్యాంకు వచ్చింది. ఏపీకి చెందిన దర్పా కార్తీక్ రామ్ కి 19వ ర్యాంకు దక్కింది. నా తండ్రి కూడా ప్రమాదంలోనే మరణించారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ప్రభావ కుటుంబాల బాధ నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనని పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని, గుజరాత్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖ సంయమనంతో పనిచేశాయని తెలిపారు. ఘటన జరిగిన వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి మృతదేహాలను తరలించాం. ఈ దుర్ఘటనపై తక్షణమే దర్యాప్తునికి 5 సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశాం. అవసరమైతే ఈ కమిటీలో మరికొంతమంది సభ్యులను కూడా చేరుస్తామని వివరించారు. The government of Gujarat already put in the necessary rescue teams. The response teams from all the concerned departments were working on ground actively, trying to rescue whatever is possible, trying to cut down the fire and to move the debris so that the bodies can be sent to the hospital at the earliest. And with the timely response, things were able to move much faster than as was expected after looking at how the crash has happened at the site. And from the ministry, taking utmost seriousness of the incident, the Aircraft Accident Investigation Bureau, which was formed specifically to look into the accidents that happen around aircrafts, was immediately mobilized, and the GO team from the AIB, including 5 members constituting DG AIB, was also immediately rushed to the site to start the investigation process. And since day one, within hours itself, the AIB has started its process of investigation. తల్లికి వందనం వైసీపీకి మరణ శాసనమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కువగా పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీ అని చెప్పారు. బటన్ నొక్కితే ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి జరగదని ఎద్దేవా చేశారు. గుంటూరు అమరావతి రోడ్డు A1 కన్వెన్షన్ హాల్లో GD CMS చైర్మన్ వడ్రానం హరిబాబు అభినందన సభ శనివారం అట్టహాసంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ప్రతిపాటి పుల్లారావు, మహమ్మద్ నజీర్, యార్లగడ్డ వెంకట్రావు, తులసి రామచంద్ర ప్రభు, తాళ్ల వెంకటేష్ యాదవ్, షేక్ సజీలా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. పదవి అలంకారం కాదని బాధ్యత అని చెప్పారు. GD CMS చైర్మన్ గా వడ్రానం హరిబాబు రైతులకు న్యాయం చేయాలని అన్నారు. చంద్రబాబుతోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు. సామాజిక వర్గాలను సమానంగా చూసే పార్టీ టీడీపీ అని వివరించారు. అన్ని పదవులకి ప్రజా సంబంధంతో ఉండేటువంటి
తెలుగుదేశం పార్టీ కోసం అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన వెంటనే ఎన్నో సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకున్నా తెలుగుదేశం పార్టీ బాగుండాలని చెప్పి తన సీటు త్యాగం చేసేటువంటి పెద్దలు శ్రీ రావి వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా మరొక ఎన్ఆర్ఐ మిత్రుడు స్వామి నందమోహన్ గారికి, గోరుగుంట వెంకటేశ్వరరావు గారికి, తమిళసిరి జగన్దేవ్ గారికి అలాగే పెద్దలు ఉమ్మడి గుంటూరు జిల్లాకి ఎక్కువగా అధ్యక్షులుగా ఉండి ప్రతిపక్షంలో ఎవరు పరిస్థితి ఎక్కడ ఉంది అందరూ ఆలోచించకూడదు. ఎంతమంది అనేటువంటిది మనకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ ప్రాధాన్యత క్రమంలో పార్టీ కోసం కష్టపడినటువంటి వారికి పదవులు ఇవ్వాలని చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు ఆలోచించినటువంటి కష్టపడిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా గుర్తింపు ఇవ్వాలి, ప్రత్యక్షంగా అందించాలని ఆలోచించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా పెద్దసారి గారి కేంద్రంలో గుంటూరు జిల్లాకి నిరుద్దేశించినటువంటి దానికి అభివృద్ధిలో దూరంగా ఉన్నటువంటి పెద్దసారి గారికి కేంద్రం నుంచి ఎంత మేరకు తీసుకురావాలని ఒక మార్పు ఏ విధంగా పెద్దసారి గారు చేయాలనేటువంటిది ఈనాడు మీరు చూస్తా ఉన్నారు. గుంటూరు ఓవర్ బ్రిడ్జ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తా ఉన్నాము. ఓవర్ బ్రిడ్జ్ అనేటువంటిది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కళ గుంటూరు ప్రజలు. అటువంటి అసాధ్యమైనటువంటి పనులు అనేక ఈనాడు తన పార్లమెంట్లో కావచ్చు. రక్తదానం చేయటం సామాజిక బాధ్యతగా నేటి యువతరం స్వీకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా ప్రాణదానం చేసే శక్తి మన చేతుల్లోనే ఉందని చెప్పారు. ఒక యూనిట్ రక్తం ద్వారా ముగ్గురిని కాపాడుకోవచ్చని చెప్పారు. అపోహలు వీడి రక్తదానం చేస్తే రక్తదాతకు రక్తహీనతకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే కార్యక్రమం గుంటూరు జెడ్పీ రోడ్లోని భారతీయ విద్యాభవన్లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బ్లడ్ డొనేషన్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల యూనిట్ల బ్లడ్ సేకరణ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారానే 20% బ్లడ్ సేకరణ జరుగుతుందని అన్నారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరాలు నిర్వహించడంలో రెడ్ క్రాస్ సొసైటీ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా, ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు. వాళ్ళ రక్తదానం అనేది ఎంత ముఖ్యమైందో మనందరికీ తెలుసు. కార్ల్ ల్యాండర్స్టైన్ అనే ఒక సైంటిస్ట్ ఎవరైతే ఈ రక్తంలో గ్రూపులను కనుక్కున్నారో 1868 జూన్ 14 వారు జన్మించారు. వారి జన్మదినం సందర్భంగా జూన్ 14వ తేదీని ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జరుపుకుంటా ఉంది. ప్రతిదానికి ఇవాళ ప్రత్యామ్నాయం కానీ లేదా డూప్లికేట్స్ కానీ కనుగొనడం జరిగింది. కానీ ఆ సృష్టి రక్తానికి ప్రత్యామ్నాయంగా కానీ లేదా వాటికి డూప్లికేట్ కనుగొనడానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి రక్తహీనతతో బాధపడే వాళ్ళు, బ్లడ్ డిజార్డర్స్తో అనీమియా కానీ, సికిల్ సెల్ అనీమియా కానీ, తలసేమియా కానీ లేదా హీమోఫీలియా లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి, లేదా క్యాన్సర్ రోగులకి కీమోథెరపీ సందర్భంగా కానీ, వాళ్ళ రోజువారీ కొన్ని వేల యాక్సిడెంట్లు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంటాయి. ఆ యాక్సిడెంట్లలో గాయపడిన వారికి కానీ రక్తం అనేది చాలా అవసరం. ఏ రకంగానైతే బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారికి
బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమో, ఈ యాక్సిడెంట్లలో గాయపడిన వారికి కూడా రక్తం ఎక్కాల్సిన పరిస్థితులు వస్తుంటాయి. తద్వారా ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అనేక మంది ఇవాళ రక్తదానం కూడా చేస్తున్నారు. ఈ రంగంలో రెడ్ క్రాస్ చేస్తున్న సేవల్ని నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో 231 బ్లడ్ సెంటర్స్ ఉంటే దాంట్లో ప్రభుత్వం వైపు నుంచి 52, ఎన్జిఓల ద్వారా ఒక 79, ప్రైవేటు రంగంలో ఒక 80 ఉంటే రెడ్ క్రాస్ ఒక 20 బ్లడ్ సెంటర్లను నడుపుతూ ఉంది. దాదాపు 7 బ్లడ్ సెంటర్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేస్తూ ఉంది. ఈ రోజు మన రాష్ట్రంలో సంవత్సరానికి 5,30,000 దాకా 5,33,000 యూనిట్స్ అవసరమైతే దాంట్లో సంవత్సరానికి 1,10,000 రెడ్ క్రాస్ సంస్థనే సేకరిస్తూ ఉంది. వాలంటీర్స్ ద్వారా, ముందుకు వస్తున్న రక్తదాతల ద్వారా. అంటే దాదాపు 20% రక్త సేకరణ రెడ్ క్రాస్ ద్వారా జరుగుతుందంటే రెడ్ క్రాస్ ఈ రంగంలో చేస్తున్న సేవలను మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా చర్యలు చేపడుతున్నప్పటికీ అనేక ఎన్జిఓలు, ఇటువంటి సంస్థలు కూడా ఈ విషయంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఒక యూనిట్ రక్తం 3 ప్రాణాలని కాపాడుతుంది. వాస్తవానికి మన దేశంలో 1,46,00,000 యూనిట్లు అవసరమైతే వార్షిక సంవత్సరానికి ఇంకా 10 లక్షల యూనిట్లు మనం తక్కువ పడి ఉన్నాం. మన రాష్ట్రంలో కావాల్సిన 5,33,000 ఉంటే 7 లక్షల యూనిట్ దాకా సేకరిస్తున్నాం. దాన్ని కాస్త 10 లక్షల దాకా తీసుకెళ్లాలనే ప్రయత్నం మనం చేస్తున్నాం. మన రాష్ట్రంలో కాస్త అవగాహన ఎక్కువ ఉంది. ఎన్జిఓలు కూడా కాస్త వాటి భాగస్వామ్యం వహిస్తున్నాయి. ప్రజల్లో కూడా అవగాహన, వాలంటీర్లు కూడా ముందుకు వస్తున్నాయి. కాబట్టి సేకరణ మన రాష్ట్రంలో కాస్త ఎక్కువ జరుగుతూ ఉంది. కానీ దేశంలో మనకు కావాల్సిన వాటికన్నా 10 లక్షల యూనిట్లు తక్కువగా లభిస్తూ ఉంది. దీని ద్వారా నేను చెప్పినట్టుగా 3 ప్రాణాలను కాపాడడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో రక్తదానం చేయడం వల్ల దాతకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రక్తదానం చేయడం వల్ల కొత్తగా రక్త కణాలు పెంపొందుతాయి, లేదా ఐరన్ లెవెల్స్ మెయింటైన్ జరుగుతాయి, లేదా గుండె జబ్బుల బారిన పడే రిస్క్ నుంచి కూడా తగ్గుతుంది. ఇవన్నీ కాకుండా ప్రాణాలు కాపాడాము అనే ఒక ఆత్మ సంతృప్తి, సేవాభావంతో ప్రాణాలు కాపాడామనే ఒక ఆత్మ సంతృప్తి కూడా మిగులుతుంది. కాబట్టి రక్తం ఇవ్వడం వల్ల ప్రాణాలు నిలబడతాయి. రక్తం ఇచ్చిన దాతకు కూడా ఆరోగ్యపరంగా మంచిది. అదేవిధంగా రక్తం ఇస్తున్న సందర్భంలో రక్త సేకరణ ముందు పరీక్షలు నిర్వహిస్తారు. హెపటైటిస్ బి కానీ, సికి కానీ, హెచ్ఐవికి కానీ ఇతరత్ర పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి మనకు అంతర్లీనంగా మనం అందరూ రెగ్యులర్ చెకప్ వెళ్ళరు. కాబట్టి రక్తదానం చేయడానికి వెళ్ళినప్పుడు పరీక్షలు నిర్వహించడానికి మీరు రక్తం ఇస్తే దాంట్లో పరీక్షలు నిర్వహిస్తారు. కాబట్టి అంతర్లీనంగా ఏమైనా వ్యాధులు ఉన్నాయా అనే విషయం కూడా బయటపడుతుంది. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా రక్త గ్రహీతకి, రక్తదాతకి దీనివల్ల లాభం జరుగుతుంది. కాబట్టి అనేక మంది ముందుకు రావాల్సింది. మన రాష్ట్రంలో సగటున అనీమియా కేసులు గిరిజన ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సగటున సికిల్ సెల్ అనీమియా లేదా తలసేమియా లేదా హిమోఫిలియా సగటున 2,000 మంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ప్రతి 2 నిమిషాలకి ఒక బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఉంది. దాన్ని బట్టి ఎంత అవసరం ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రతిరోజు మన దేశంలో అవసరం ఏంటంటే ప్రతిరోజు 43 నుంచి 44,000 యూనిట్లు రక్తం అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని వాలంటీర్లు ముందుకు రావాల్సింది. యువత ముఖ్యంగా దీని మీద అవగాహన కల్పించుకోవాల్సింది. అనేక సంస్థలు, ఎన్జిఓలు ఇవాళ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. దాని ద్వారా జరిగే ప్రయోజనాల గురించి జరుగుతున్నాయి. ప్రాణం నిలబెట్టడం మీద దాని ద్వారా లభించే ఆత్మ సంతృప్తి కూడా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పరంగా కూడా మరింత విస్తృతపరిచే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా అనేక చోట్ల కూడా ఇప్పుడు కొత్తగా బ్లడ్ బ్యాంకులను కూడా ప్రభుత్వ రంగంలో కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ కూడా ఈ అవగాహన పెంచుకొని ఒక రోజు మాత్రమే కాకుండా, ఒక రోజు కోసం కాకుండా సంవత్సరంలో ఎప్పుడు అవకాశం ఉంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎవరైనా సరే కొద్దిగా దీనికి కావాల్సిందల్లా 18 సంవత్సరాల నుంచి 25 లోపల వయసు ఉంటే చాలు. కొద్దిగా 50 కిలోల బరువు ఉంటే చాలు. ఎక్కడికైనా ఏ రక్త సేకరణ కేంద్రానికి వెళ్ళినా
రక్త పరీక్షలు నిర్వహించి రక్తం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. వృద్ధ మహిళల్ని టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న షేక్ అమీర్ అనే ముద్దాయిని గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ సతీష్ కుమార్ చైన్ స్నాచర్ అరెస్టు వివరాలను వెల్లడించారు. చోరీ చేసిన బైకులను ఉపయోగించి వృద్ధ మహిళల్ని లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్స్ కి షేక్ అమీర్ పాల్పడుతున్నాడని చెప్పారు. ముఖానికి ముసుగు వేసుకుని ఇప్పటికీ 22 దొంగతనాలు చేసినట్లు చెప్పారు. గుంటూరులో నేరాల నియంత్రణకి నిఘాను పటిష్టం చేశామని ఎస్పీ ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుంచి ఈ స్నాచింగ్ చైన్ స్నాచింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 20th మే వరకు ఈ లాస్ట్ ఒక 7-8 మంత్స్లో కొన్ని స్నాచింగ్ కేసెస్ జరిగాయి. ఈ స్నాచింగ్ కేసెస్లో మనకు క్లూజ్ వచ్చింది. అంటే ఫుల్ మాస్క్ వేసుకుంటున్నారు, క్యాప్ వేసుకుంటున్నారు, బైక్ నంబర్ ప్లేట్ లేకుండా బైక్ వెళ్తుంది. కొంచెం క్లూస్ని కలెక్ట్ చేయడం జరిగింది. ఈ అఫెన్సెస్ కూడా ఒక్క చోట్ల జరగట్లేదు. ఈస్ట్ సబ్ డివిజన్లో పోలీస్ స్టేషన్లో 3 పోలీస్ స్టేషన్లో కూడా జరిగింది. వెస్ట్ పోలీస్ స్టేషన్లో నగరంపాలెం తప్ప రిమైనింగ్ 2 పోలీస్ స్టేషన్లో జరిగింది. తర్వాత నల్లపాడులో జరిగింది. లాస్ట్ అఫెన్స్ నల్లపాడు. మ్యాక్సిమం అఫెన్స్ అన్నీ కూడా మనకి ఆఫ్టర్నూన్ టైంలో 12 to 2 మ్యాక్సిమం అఫెన్స్ ఆఫ్టర్నూన్ టైంలో ఏజ్డ్ ఉమెన్ని బేస్ చేసుకుని ఇది చేయడం జరిగింది. సో క్లూ ఉండి కూడా ఈ మాస్క్ వేసుకోవడం, క్యాప్ వేసుకోవడం, బండి నెంబర్ లేకపోవడం వల్ల మనం కొంచెం టఫ్ అయింది కేస్ డిటెక్షన్. తర్వాత కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్, తర్వాత పాత అఫెండర్స్ వెరిఫికేషన్ చెప్పేసి సో కొన్ని ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల కేసు డిటెక్ట్ అయింది. సో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, డిఎస్పీ, తర్వాత మన సిఐ అనురాధ, సిఐ అల్తాఫ్, శ్రీనివాస్ అని చెప్పేసి ఒక సెపరేట్ టీం దీనిపైన వర్క్ చేశారు. కేసు డిటెక్ట్ అయింది. ఓవర్ పీరియడ్ ఆఫ్ దిస్ 8 months 7 స్నాచింగ్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. 1 or 2 బైక్ అఫెన్సెస్లో కూడా ఉన్నారు. సో దీనికి ఏంటంటే 7 అఫెన్సెస్ కూడా 300 grams వర్త్ ఆఫ్ గోల్డ్ ఆఫ్ 30 lakhs ని మనం ఇంపాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ అఫెండర్ సింగిల్ అఫెండర్. మన క్లూస్లో కూడా ఇద్దరు వెనకొకరు కూర్చొని చేయడం అనేది లేదు. సింగిల్ అఫెండరే చేస్తారు. వాళ్ళ బైక్ నడుపుకునే ఇలాగ లాగేస్తారు. యాక్చువల్లీ వీడియోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఎవిడెన్స్కి. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి పేరు అమీర్ బేగ్ అలియాస్ జోహరి. ఈ వ్యక్తి మనకి అనంతపేట ఫస్ట్ లైన్ ఓల్డ్ గుంటూరు లిమిట్స్లో ఉన్నవాడు. 40 సంవత్సరాలు. ఈ వ్యక్తి గతంలో కూడా 22 స్నాచింగ్ కేసెస్ ఉంది. అంటే ఈ వ్యక్తి లాస్ట్ 2024 ముందు ఒక 2-3 years ఏమి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మళ్ళీ ఎప్పుడు ఫినాన్షియల్ పరంగా ఆ వ్యక్తికి ఇబ్బంది వచ్చిందో మళ్ళీ స్టాప్ చేశారు. యాక్చువల్లీ ఈ వ్యక్తి పైన గతంలో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఈ వ్యక్తి కొన్ని అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 3 మోటార్ సైకిల్ కేసులు ఉన్నారు. దాంట్లో ఒకటి కూడా మనం రికవరీ చేశాము, ఇంకా 2 దొరకట్లేదు. సో ఇది కేస్ డీటెయిల్స్ అనమాట. సో ఈ కేసు పైన అంటే మన స్నాచింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము, నేను గతంలో కూడా చెప్పాను. సో దాని పరంగా ఈ కేసు సెపరేట్ టీం పెట్టుకుని మనము టైము, టార్గెట్ విక్టిమ్ ఎవరు, ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్ అనేది ఈజీగా లేకపోయినా సిస్టమాటిక్గా చేయడం వల్ల ఈరోజు ఈ కేసు అనేది డిటెక్ట్ అయింది. 300 grams రికవరీ అయింది. కేడిఎం బంగారమే మొత్తము రికవర్ చేసాం. ఈడు ఫస్ట్ అఫెన్స్ స్టార్ట్ చేసింది అమీర్ బేగ్ అనే అతను 2006లో స్టార్ట్ చేశాడు. పెయింటర్గా పనిచేస్తాడు. ఇతను పెయింటర్గా పనిచేసినప్పుడు ఫస్ట్ ఇంట్లో దొంగతనం చేస్తాడు. ఇంట్లో పెయింట్ వేయడానికి వెళ్ళినప్పుడు 380 అయినా కూడా వాళ్ళు ఫోన్లు చేసి మాకు బాగా పిలవనంపారు. బాగా చాలా మేడం గారు అయితే మాకు చాలా అసలు ఆనందంగా ఇచ్చింది. అది నాకు ఒక అమ్మాయిది కూడా పోయింది, అయినా వచ్చింది. అనుకోలేదు. మా వారైతే అసలు కేసు కూడా వద్దన్నా మేము పెట్టాము. మొత్తం అయితే 48 గ్రాములు. దాంతో అయితే మామూలుగా అయితే 52. అవి ఆ రోజు రాయడంలో ఈ మైండ్లో అర్థం కాక అది వదిలేసాం. కాకపోతే అదే దొంగేనండి. మేము అటు నడుస్తున్న ఆటో కోసం అసలు చైన్ లాగినట్లు కూడా అర్థం కాలేదు.
కూటమి ప్రభుత్వం సంక్షేమానికి గమ్యం చూపుతుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పిల్లలకు చదువుకునేందుకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా నైపుణ్యం పెంచి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. తల్లికి వందనం కార్యక్రమంపై విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పథకంలో 2,000 రూపాయలు లోకేష్ ఖాతాలో వేసుకుంటున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపించడాన్ని ఆయన తప్పుపట్టారు. లోకేష్ విసిరిన సవాలుని వైసీపీ నేతలు స్వీకరించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చించిన మొత్తం కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిందే ఎక్కువ అని మంత్రి పార్థసారథి అన్నారు. ఆఖరికి ఒక్కరికే ఇచ్చిన పరిస్థితి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఈ రోజు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2,000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయి అని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 1,04,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నేను ఈ రోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాల్ని ఈ ప్రభుత్వం చేసింది. అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తా ఉన్నాం. సాక్షిలో జరిగిన డిబేట్ లో రాజధాని ప్రాంత మహిళల్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేసిన సీనియర్ జర్నలిస్టులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు, సజ్జల రామకృష్ణారెడ్డిపై అమరావతి జేఏసీ కన్నెర చేసింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పకపోవడం దుర్మార్గమని ఆక్షేపించారు. రాజధాని ప్రాంతంపై విషం చిమ్ముతున్న సాక్షి దినపత్రిక టీవీని తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు లాడ్జీ సెంటర్లో శనివారం అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ దీక్ష జరిగింది. ఈ సందర్భంగా సుధాకర్ రావు, వాణి, వీరారెడ్డి, గాయత్రి మాట్లాడారు. జగన్, భారతిరెడ్డిలు చరిత్రహీనులుగా మారకుండా ఉండాలంటే మహిళా లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా ఆత్మ గౌరవ దీక్ష కొనసాగుతుందని ప్రకటించారు. సభ్యకరంగా అత్యంత నీచమైనటువంటి భాషలో అమానవీయమైనటువంటి రీతిలో మాట్లాడి అటువంటి డిబేట్ని ప్రోత్సహిస్తున్నటువంటి సాక్షి యజమానురాలైనటువంటి భారతిరెడ్డి గారు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పలేదు. అంటే మీలో ఎంత కరుడు గట్టిన నిరంకుశత్వం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. వైఎస్ జగన్ గారు నిందితులకి మద్దతుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరే ఒక వ్యవస్థీకృత నేరగాళ్లుగా ఈ కుట్రలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలను తరిమి కొట్టడానికి అమరావతి రైతులు, అమరావతి రాజధాని ఐకాస సిద్ధంగా ఉంది. ఈరోజు మీరు మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని మంట కలిపారు. అటువంటి మంట కలిపినటువంటి నీచాతి నీచులైన మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని, అదేవిధంగా సాక్షి మీడియాని అంటే అరాచకత్వాన్ని పెంచి పోషిస్తున్న సాక్షి మీడియాని వెంటనే నిషేధించాలని ఈ యొక్క ఆత్మగౌరవ దీక్షా వేదిక ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు గనక సకాలంలో యాక్షన్ తీసుకోకపోతే అమరావతి ఐకాస పెద్ద ఎత్తున ఉద్యమించి ఈ యొక్క మహిళా ఆటంకవాదుల్ని, అభివృద్ధి ఆటంకవాదుల్ని, మహిళల్ని అవమానించేటువంటి ఇటువంటి నీచమైన మనుషుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతామని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మహిళలు ఎంతో మంది ఇక్కడ మరి లాస్ సెంటర్లో ఒక ఆత్మదీక్షగా అందరం కూడా మరి పోరాటం చేస్తున్నామంటే 4 రోజుల నుంచి జరుగుతుందంటే మహిళలపై విషం జల్లి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే క్షమాపణ అడుగుతూ ఉంటే ఒక స్త్రీమూర్తి అయినటువంటి భారతిరెడ్డి గారు వాళ్ళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా క్షమాపణ చెప్పడానికి ముందుకు రాలేదు. అంటే మీలో ఎంత నీ ఇంట్లో చెల్లి ఉంది, అమ్మ ఉంది, నీ కుటుంబ సభ్యులు మహిళలు ఉన్నారు అంటే మీరు మహిళలకు పట్ల ఎటువంటి యొక్క గౌరవాన్ని ఇస్తున్నారో దీన్ని బట్టి చెప్పొచ్చు.
ఒకటే అడుగుతున్నాం, మేము అడిగింది క్షమాపణ, మాకు కలిగింది, మా బాధ కలిగింది, మేము క్షమాపణ అడుగుతున్నాం. రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా బాధపడుతున్నా కూడా నువ్వు ముందుకు వచ్చి ఈ రోజుకి కూడా నువ్వు క్షమాపణ చెప్పలేదంటే మేము నిన్నేమనుకోవాలి అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం వెలుగులోకి వచ్చి మరి అభివృద్ధికి తోడ్పడుతుంటే దాన్ని తట్టుకోలేక కొమ్మినేని శ్రీనివాసరావు కానీ మరి కృష్ణం రాజు కానీ సజ్జల కానీ మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మమ్మల్ని అడ్డు పెట్టుకొని సాక్షి వేదికపై డెబిట్లు రాసుకొని వచ్చి మహిళను కించపరిచినట్టు ఇప్పుడు మాట్లాడుతుంటే ఇప్పటికి కూడా నువ్వు వచ్చి అది తప్పు అని చెప్పట్లేదంటే నీకు మహిళల పట్ల ఉన్నటువంటి ఎటువంటి ఉద్దేశం ఉందని భారతిరెడ్డి గారిని అడుగుతున్నాం. ఒకటే చెప్తున్నాం, ఈరోజు ప్రపంచ అగ్రరాజ్యంలో మన రాజధాని అమరావతి ఇక్కడ ఉందంటే ఈరోజు మహిళల యొక్క పోరాట పటిమ వల్లే, వాళ్ళ యొక్క స్ఫూర్తి వల్లే, మా యొక్క పోరాట దీక్ష వల్లే ఈరోజు రాజధాని. అటువంటి రాజధాని అప్రతిష్ట పాలు చేయాలని నీ ముఖ్య ఉద్దేశాన్ని నీకు వ్యతిరేకిస్తున్నాం. నీ యొక్క ఉద్దేశాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీ పార్టీని ఈ రోజున అందరూ చేదరించుకునే పరిస్థితి వస్తుంది. ఈ రోజున సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినంత మాత్రానే మీరు తప్పు చేసినట్టు కాదండి. అక్కడ ఆయన 30 సంవత్సరాలు అనుభవం ఉంది, కానీ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు. వాళ్ళ గౌరవించడం చేత కాదా? వాళ్ళ ఇంట్లో గౌరవించే వాళ్ళు రాష్ట్రానికి ఏం గౌరవిస్తారండి? ఒక సాక్షి పేపర్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతిరెడ్డి గారు కానీ ఈ రోజుకైనా చేసిన తప్పును ఒప్పుకొని దాన్ని దిద్దుకొని అందరికి క్షమాపణ చెప్పి. అది లచ్చనగుడిపూడి గ్రామం అండి. నా పేరు గాయత్రి. జై అమరావతి, జై జై అమరావతి. ఈ వారం రోజులు ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరమైనగా ఉన్నాయి. ఆ వ్యాఖ్యల్ని వాళ్ళు విరమించుకొని వాళ్ళు క్షమాపణ చెప్పి వెంటనే మా రాజధాని మహిళలను అవమానించిన తీరుని చాలా బాధాకరమైన విషయము. దీని మీద వీళ్ళు స్పందించి వెంటనే భారతిరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వెంటనే క్షమాపణ చెప్పకపోతే చాలా చరిత్రహీనులైపోతారు. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఈ పద్ధతిని మానుకోకపోతే భవిష్యత్తులో ఈ 11 సీట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉండవేమోనని అది గుర్తుంచుకోవాలి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలు గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో యుఈఈయు రాష్ట్ర అధ్యక్షులు డి సూరిబాబు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కోశాధికారి ఎస్ రాజేంద్రన్, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు, టిఎస్యుఈఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఈశ్వరరావు, యుఈసిడబ్ల్యూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ముజఫర్ అహ్మద్, యుడబ్ల్ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ నాక బ్రహ్మచారి, సిఐటియు గుంటూరు జిల్లా అధ్యక్షులు బి లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఇప్పటికే దోపిడీ ప్రారంభమైందని అన్నారు. వేతన సవరణ చట్టం పేరుతో విద్యుత్ కార్మిక లోకానికి తీవ్ర ద్రోహం చేశారని ఆరోపించారు. గత ఈ ప్రభుత్వం కావాలని విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ప్రైవేటీకరణ విధానాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. 12 గంటల పని విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. నూతన చట్టాలు కార్మికులకు హాని చేసేలాగా ఉన్నాయని చెప్పారు. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సమ్మెను విజయవంతం చేయాలని అన్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర మహాసభలు ఈరోజు రేపు గుంటూరులో జరుగుతున్నాయి. విద్యుత్ రంగం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలని చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రైవేటీకరణ చేయడం వల్ల విద్యుత్ రంగం అంతా కూడా ఛార్జీలు, ప్రజల మీద భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి కూడా. స్మార్ట్ మీటర్ల పేరుతోటి ఈరోజు రాష్ట్రంలో విపరీతంగా బిగిస్తున్నారు. తర్వాత ఛార్జీలు వడ్డించడానికి ఇది బిగిస్తున్నారు. వ్యవసాయ రంగంతో సహా సబ్సిడీలు అనేది ఉండవు. ఎస్సీ ఎస్టీ ఎవరికి కూడా సబ్సిడీలు అనేది పోతాయి. ఈ రోజు ఉన్నటువంటి ఛార్జీలు 3 రెట్లు పెరుగుతాయి. ఆ విధంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ప్రజలకు, కార్మికులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం. ఒకప్పుడు విద్యుత్ ఉద్యోగులకి ఎన్జిఓల కంటే, రాష్ట్ర ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఉన్నటువంటిది. కానీ గత ఒప్పందం అనేటువంటిది 2024లో జరిగినటువంటి ఒప్పందం వల్ల 23% నుంచి 8% తగ్గించి 1104 327 యూనియన్లు జేఏసీ పేరుతోటి కార్మిక వర్గానికి తీవ్రంగా ద్రోహం చేసింది. అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్ అనేవాళ్ళు విపరీతంగా పెరుగుతున్నారు. ట్రాన్స్కో మొత్తం ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు అతి కీలకమైంది.
అట్లాగే మిగిలినటువంటి కాంట్రాక్ట్ వర్కర్లని కూడా విపరీతంగా వాళ్ళకి తక్కువ జీతాలు 15,000. ఇప్పుడే తెలంగాణ నాయకులు మాట్లాడుతున్నారు, అక్కడ 40,000. ఏం రాష్ట్రం విడిపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్లు చేసినటువంటి తప్పు ఏమిటని అడుగుతున్నాం. కావాలని కార్మికుల్ని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ద్రోహం చేస్తున్నాయి, కార్మిక వర్గానికి తీవ్రంగా హాని చేస్తున్నాయి. ప్రైవేటీకరణ విధానాలు ఈరోజు అత్యంత ప్రమాదకరంగా తయారైనవి. అలాగే ఈరోజు ఉన్నటువంటి చట్టాలని కూడా పూర్తిగా మార్చేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 12 గంటల పని విధానం అది గొప్పని చెబుతున్నాడు. ఆడవాళ్ళను బలవంతంగా రాత్రిపూట పని చేయించడం గొప్పని చెబుతున్నారు. అట్లాగే ఓటీ చేయించడం, ఉద్యోగాలు ఇవ్వండి అదనంగా. ఓవర్ టైం అనేది పెంచాల్సినటువంటి బలవంతంగా చేయించాల్సిన అవసరం ఏంటి? విమాన దుర్ఘటనపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడిని రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన అంబటి రాంబాబు దేశ ప్రధాని నరేంద్ర మోదీని కూడా రాజీనామా చేయాలని అడిగే దమ్ము జగన్ అంబటికి ఉందా అని నిలదీశారు. శనివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ప్రమాదాల విషయంలో గంట అరగంట మాజీ మంత్రి అంబటి రాంబాబు అప్పటి సీఎం రాజీనామా చేయాలని అడిగారా అని మండిపడ్డారు. టీడీపీని విమర్శించే స్థాయి అంబటి రాంబాబుకు లేదని చెప్పారు. అధికారంలో ఉండగా ప్రతిదానికి కమిషన్లు అడిగే అంబటికి నైతికత గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. మాజీ మంత్రి గంట అరగంట మాజీ మంత్రి, ఈ జిల్లాలో వైసీపీ నాయకుడు అని చెప్పుకున్నటువంటి అంబటి రాంబాబు కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. ఏదైతే విమాన ప్రమాద దుర్ఘటన జరిగిందో దానికి నైతిక బాధ్యత వహించి రామ్మోహన్ నాయుడు గారు రాజీనామా చేయాలని. నీకు జగన్మోహన్ రెడ్డికి కానీ నీకు కానీ విమాన ప్రమాద ఘటన మీద నరేంద్ర మోడీని రిజైన్ చేయమనే దమ్ము మీకుందా? దానికి బాధ్యత వహించి, లేదు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి సారా మృతులకు కానీ చీప్ లిక్కర్ మృతులకు కానీ కచ్చలూరు బోటు ప్రమాదం జరిగిన సందర్భంలో కానీ ఎల్జీ పాలిమర్స్లో మృతులు చనిపోయినప్పుడు కానీ ఏనాడన్నా నోరు తెరిచి నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు వస్తుంది, ఎంతమంది చనిపోయారు, మరి రిజైన్ చేద్దామని నువ్వు అడిగావా? నువ్వు ఆనాడు మంత్రిమండలిలో ఉండవు, నువ్వు కానీ నీ ముఖ్యమంత్రి కానీ ఆనాడు ఉన్నటువంటి నీ ముఖ్యమంత్రి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఏనాడన్నా ఒక మాట మాట్లాడారా? నువ్వు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండే రామ్మోహన్ నాయుడు గారిని విమర్శించే స్థాయి నీకు వచ్చిందా? నువ్వెంత, నీ బతుకు ఎంత? ఒక బాత్రూమ్ క్లీనింగ్ చేస్తా సెప్టిక్ ట్యాంక్ దగ్గర ఒక బీసీల పిల్లవాడు, ఒక చిన్నవాడు చనిపోతే అతనికి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఎస్క్రేషియాలో సగం నువ్వు 50% వాళ్ళని నియమని అడిగావు. నువ్వు అన్నీ గతం మర్చిపోతున్నట్టున్నావు. నీ బుద్ధి నువ్వు నీ కథ రేపల్లో దంతే సత్యనపల్లి వెళ్ళావు. వావిలాల గోపాలకృష్ణయ్య, పుతుంబాక వారు, భారత్ గారు, కోడెల శివప్రసాద్ గారు, కన్నా లక్ష్మణరావు గారు ఉద్దండులు చేసిన కాన్స్టిట్యున్సీలో పొరపాటును నిన్ను గెలిపించారు ఆ ప్రజలు. తర్వాత తప్పు తెలుసుకున్నారు, నిన్ను ఓడించారు. నువ్వు మళ్ళీ ఇంకా రేపు మళ్ళీ ఏదో గుంటూరు పశ్చిమకి వస్తావంట, ఇంకెక్కడికో వెళ్తావంట. నీకు వస్తే ఈసారి అయితే ఘోర పరాభవం తప్పదు. నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే కనుక ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి ప్రలాపనలు చేస్తే, నువ్వేదో సోషల్ మీడియాలోనో టీవీల దగ్గర రెచ్చిపోదాం అనుకున్నట్టు కనుక మాట్లాడితే నిన్ను ఈసారి మేము కుక్కను కొట్టినట్టు కొట్టాల్సి వస్తూ ఉంటుంది. మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను. నువ్వు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద నిందలు వేసేటప్పుడు నువ్వు వెనక తిరిగి ఆలోచించుకో. నీ బతుకేంటి, నీ చరిత్ర ఏంటి, నీ గంట అరగంట అడిగి నువ్వు కూడా మాట్లాడుతూ ఉంటావు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరోపించారు. ఆయన అవినీతి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజల్లో వైషమ్యాలు పెంచే విధంగా వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఘాటుగా స్పందించారు. విమాన దుర్ఘటనలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును రాజీనామా చేయాలని డిమాండ్ చేసే హక్కు వైసీపీ నేతలకు లేదని దుయ్యపట్టారు. ఇలాగైతే వైసీపీ ప్రభుత్వంలో అనేక ప్రమాదాలు జరిగాయని, అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేశారా అని నిలదీశారు. ఆరోగ్య శాఖలో అవినీతి 65% నుంచి 40% తగ్గించామని చెప్పారు. ఆరోగ్య శాఖ సిబ్బంది బదిలీలు పారదర్శకంగా ఉంటాయని అన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య మిత్ర వైద్య సేవల్లో ఎలాంటి అవకతవకలు జరగటం లేదని స్పష్టం చేశారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు? మీ 5 సంవత్సరాల పాలనలో 8,000 మంది చనిపోయారు. 10.5% సంవత్సరం ఆత్మహత్యల రేటు పెరిగింది మీ కారణంగా. విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది, ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టింది. ఇవన్నీ ఈ రాజకీయాలు కొద్దిగా అందుకనే ఇటువంటి మానసిక స్థితిలో ఉన్నారు కాబట్టే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు.
అయినా అటువంటి రాజకీయాలు మళ్ళీ చేయాలని చూస్తున్నారు. అది వారి వివేకానికి నేను విజ్ఞతకి వదిలేస్తున్నాను. అమరావతి పేరిట వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, దీంట్లో అక్రమాలు పెరిగాయి, అందుకని దాన్ని వైఫల్యాలను కప్పుపుచ్చేందుకే అరెస్టులు జరుగుతున్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటారు. మోహన్ రెడ్డి గారు అవినీతికి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్సు. ఈ ప్రపంచంలో అంత అవినీతి పరుడు ఎక్కడా ఇప్పటిదాకా చరిత్రలో పుట్టలేదు. ఆయన ఇతరుల మీద అవినీతి గురించి మాట్లాడడం, బురద జల్లితే ఇంకా ఏం చెప్పాలా, ఇంకా దయ్యాలు కూడా ఆశ్చర్యపోతాయి. అవి కూడా అటువంటి పరిస్థితి ఉంది. ఆయన అవినీతి ఆరోపణలు చేయడి, ఆయన తన వైఫల్యాల నుంచి అప్పుడప్పుడు తాడేపల్లికి విజిటర్గా వస్తున్నారు, ఎక్కువ భాగం బెంగళూరులో ఉంటున్నారు. తను చేసిన తప్పులు బయటకు వస్తున్నాయి, ప్రజలు న్యాయస్థానాలు వారిని శిక్షిస్తున్నాయి, చట్టం పరిధిలోనే శిక్షలు ఉంటున్నాయి. అయినా ప్రజల్లో ఈ వైషమ్యాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాల అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని నుంచి ఆయన దృష్టి మరల్చడం కోసం ఈ రకంగా మేము ఆటలు మాట్లాడుతున్నారు. అభివృద్ధి జరుగుతుంటే దాని అవినీతి అంటే ఇంక ఏం చెప్పాలి? మీలాగా ఉత్తి బటన్లు నొక్కి లక్షల కోట్లు ప్రజల మీద భారం పెట్టాలా? రాష్ట్రాన్ని మీరు అంధకారంలోకి నెట్టేసినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఒక అంధకారంలోంచి బయటికి తీసుకొచ్చి వెలుతురు వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు కాస్త సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతుంటే జీర్ణించుకోలేక ఇటువంటి అవాకులు చవాకులు పేరుతున్నారు. ప్రజలు ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా జగన్ అని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 13,000 రూపాయల చొప్పున చెల్లిస్తూ ఉంటే తప్పుడు ప్రచారాలు చేయటం ఏంటని నిలదీశారు. రైతుల పరామర్శ పేరుతో వైసీపీ రౌడీలను తీసుకువచ్చి నిరసన తెలుపుతున్న మహిళలపై దాడి చేయించారని మండిపడ్డారు. దీనిపై జగన్ కనీసం సానుభూతి తెలపకపోగా దొంగ అన్నట్లుగా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. వైసీపీ గూండాలు దాడులు చేస్తూ ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలా అని మంత్రి డోలా ప్రశ్నించారు. తప్పు చేస్తే ఎవరికైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి పొదిలో వచ్చేసి పొగాకు రైతులను పరామర్శిస్తారని చెప్పి వచ్చి జన సమీకరణ చేసే ప్రయత్నాలు చేశాడు. రైతులు నిరసన చెప్తుంటే రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేస్తే దొంగలు వెనకేసుకొస్తావా, రౌడీలు వెనకేసుకొస్తావా, మా వాళ్ళ మీద కేసులు పెట్టారంటావా? తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా శిక్షార్హుడే. ఇదేదో పోలీసులు ఏదో చేశారని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు. మేము తల్లికి వందనం డబ్బులు ఇస్తే నిన్న జనాల్లో చూస్తున్నాం, 26,000 39,000 డబ్బులు ఇస్తే తీసుకున్నారని చెప్పేసి చాలా ఆనందంగా ఉంటే డబ్బులు లోకేష్ గారి ఆ ఖాతాలో పోయి చెప్పి మీరు నిమ్మరేస్తారు. ఏ ప్రజలు సంతోషంగా నీకు ఇష్టం లేదా? 5 ఏళ్ళు నేను భరించినట్టు ప్రజల కోసం మంచి కోసం మాట్లాడాల్సింది పోయి రెచ్చగొడతావా? నీ ఉనికి చాటుకునే ప్రయత్నాలు చేస్తున్నావు. ఇవన్నీ చెప్పినా ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను నమ్మరనే విషయాన్ని నువ్వు గమనించుకోమని చెప్పేసి నేను నీకు హెచ్చరిక చేస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.